హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో పచ్చి దోసకాయ ముక్కలతో టమాటా పచ్చడి చేసి చూపించబోతున్నానండి. పచ్చి దోసకాయ ముక్కలతో టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా దోశలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నానండి. నేనైతే ఒక 4 టమాటాలు, దానికి తగ్గట్టుగా ఒక చిన్న దోసకాయ తీసుకున్నానండి. పావు కిలో టమాటాలు ఉంటే 150 గ్రామ్స్ వరకు పచ్చి దోసకాయ తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా ఒక 10-12 వరకు తీసుకున్నాను. ఒక వెడల్పాటి కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువగా ఆయిల్ ఏం అవసరం లేదు. వాటి తొడిమిలను తీసేసి కడిగి పచ్చిమిర్చి దీంట్లో వేసేసుకోండి. ఒక 30 సెకండ్ల పాటు మూత పెట్టేసుకున్న తర్వాత మూత తీసి ఒక పిరికెడంత కొత్తిమీర కూడా దీంట్లో వేసేయండి. ఈ పచ్చళ్ళలోకి కొత్తిమీర చాలా బాగుంటుందండి. అలాగే మళ్ళీ మూత తీసి ఒక పిరికెడంతా పుదీనా కూడా వేసేసుకోండి. పుదీనా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. కొత్తిమీర మాత్రం కంపల్సరీగా వేసేసుకోండి. కడాయి పట్టేసుకొని ఒకసారి అలా తిప్పేస్తే మనకు అన్ని విధాలుగా పచ్చిమిర్చి అనేది వేగిపోతాయండి. నాకు ఒక 3 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి ఇలా వేగి కొత్తిమీర పుదీనా అన్నీ మగ్గిపోయాయండి. మీరు గిన్నెలో వేసినా కూడా గిన్నె అనేది కొంచెం తిప్పుకుంటూ ఉంటే పచ్చిమిర్చి అనేది వేగిపోతాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకోండి. ఒక 5 నిమిషాల ముందు 2 సార్లు వాష్ చేసుకొని చింతపండును ఒక గిన్నెలో నానబెట్టేసుకోండి. ఈ పావు కిలో టమాటాలకు నిమ్మకాయ సైజంత చింతపండు సరిపోతుందండి. దీంట్లోనే ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకు టమాటా అనేది మగ్గిపోతుందండి. మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి. ఒక 80-90% వరకు ఉడికించితే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర తీసుకున్న తర్వాత ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఉడికించిన టమాటా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మిక్సీ జార్లో వేస్తే ఇలా వస్తుందండి మెత్తగా. మీరు రోట్లో వేసుకుంటే పచ్చడి అనేది మరింత టేస్ట్ ఉంటుందండి. నేను మిక్సీ జార్లో ఉప్పు వేయడం మర్చిపోయాను, అందుకని దీంట్లో ఉప్పు వేసానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి. అలాగే దోసకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకున్నానండి నేను. ఈ పచ్చళ్ళలోకి పండు దోసకాయ అస్సలు తీసుకోకూడదండి, పచ్చి దోసకాయ మాత్రమే తీసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే పచ్చళ్ళలోకి చాలా బాగుంటుందండి. మనకు తింటుంటే తగులుతూ ఉంటుంది కదా, అలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోండి పచ్చి దోసకాయ ముక్కలు పచ్చడి అంతా. ఈ పచ్చడి ఇలా తిన్నా కూడా బాగుంటుందండి. మీకు నచ్చితే పోపు వేసుకోండి. పోపుకు చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి పోపులోనే. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది ఇంగువ వేసినా కూడా. నేను ఇంగువ అయితే వేయట్లేదు. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పోపులోనే. పోపు ఎంత వేడితో ఉందో అదే వేడితో తీసుకొచ్చి ఈ పచ్చళ్ళలో కలిపేసేయండి. ఈ పచ్చడి 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చింతపండు వేసాము కాబట్టి టేస్ట్ కూడా ఏం మారదండి 2 రోజుల వరకు కూడా. ఇప్పుడు పోపు అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసి పిల్లలకి వేసి పెడితే చాలా బాగా తింటారండి ఈ పచ్చడి. అలాగే దోసకాయ కూడా చలువ చేస్తుందండి మనకు. ఈ పచ్చడి ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి కూడా షేర్ చేయండి.